రాజు చాలా అల్లరి పిల్లవాడు, అన్నీ పాడు పనులు చేసేవాడు. తండ్రి వాడిని తిట్టి కొట్టి మార్చలేకపోయాడు. అంచేత చివరికి ఫిర్యాదు వచ్చినప్పుడల్లా వాడి గదిలో తలుపుకి ఒక మేకు కొడుతూ ఉండేవాడు. ఇలా అయ్యేసరికి కొంతకాలానికి మేకులతో మొత్తం తలుపంతా నిండిపోయింది. అయితే అకస్మాత్తుగా రాజులో పరివర్తన వచ్చింది. వాడు చెడ్డ పనులు చేయడం మానేసి అందరికీ సహాయం చేస్తూ మంచి పనులు చేయసాగాడు. వాడు ఒక్కో మంచి పని చేసినప్పుడల్లా తండ్రి తలుపు నుంచి ఒక్కో మేకు లాగేయసాగాడు. చివరి మేకు తలుపు నుంచి లాగే రోజున రాజు ఏడుస్తూ తండ్రి కాళ్ల మీద పడి, నాన్న, మేకులైతే తీసేసావు గాని వాటి గుర్తులు మాత్రం తలుపు మీద శాశ్వతంగా ఉండిపోయాయి అన్నాడు. అందుకు తండ్రి, అవును నాయన, చెడ్డ పనులు మానినా వాటి వాసన ఇంకా వదలదు. అంచేత చెడ్డ పనులు చేయకుండా ఉండాలి అంటే ఆ గుర్తులు నీకు శాశ్వతంగా కనబడుతూనే ఉండాలి. ప్రపంచం చాలా చెడ్డది నాయనా, మనం ఎంత మారినా మనం చెడ్డవాళ్ళం అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. చెడ్డ పనులే చెయ్యకూడదు సుమా అని చెప్పాడు.